హాయ్ అందరికీ గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ కలిపి ఒకసారి స్వీట్ అనేది ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్ వరకు షుగర్, 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఒక 2, 3 యాలకులను కొట్టి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ షుగర్ కరిగించుకోవాలి. షుగర్ అనేది కరిగాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి 2, 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వ, పావు కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న షుగర్ వాటర్ని కొన్ని వేసుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ప్యాన్ సెపరేట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే గోధుమ రవ్వ, సూజీ రవ్వతో చేసిన స్వీట్ అనేది రెడీ అండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.